మీరు హోపోనోపోనోని సరిగ్గా అర్థం చేసుకున్నారా? హోపోనోపోనో సరిగ్గా అర్థమైతే మరి ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ హోపోనోపోనో అనేది మనం స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యి డివైన్ ద్వారా కనెక్ట్ అయ్యి మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాము. సో మన ఇండియన్ స్పిరిచువాలిటీ ప్రకారంగా ఎలాగైతే మనం మన ప్రేయర్స్ లో అది హోమం కావచ్చు లేదా ఇంకా ప్రేయర్స్ అవ్వచ్చు, మనం డివైన్ తో కనెక్ట్ అవుతామో అదే విధంగా ఈ ఏన్షియంట్ హవాయియన్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో కూడా మనం కావాల్సింది ఎవరితో కనెక్ట్, డివైన్ తో కనెక్ట్ అవ్వాలి. సో ఈ ప్రేయర్ ని స్పెసిఫిక్ వేలో చేస్తేనే దానికి రిజల్ట్స్ దొరుకుతాయి. సో చాలా మంది హోప్ అనుకోని అంటే ఓన్లీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకుంటారు. బేసిక్ గా స్టేట్మెంట్స్ అయితే అవే, బట్ దాని వెనకాల ఎలాంటి ఫీలింగ్ ఉండాలి, దాని వెనకాల ఎలాంటి సైన్స్ రన్ అవుతుంది, ఫస్ట్ మన సోల్ జర్నీ ఏంటి. మన సోల్ గనక చూసినట్టయితే చాలా లైఫ్ టైమ్స్ మనం లీడ్ చేస్తూ ఉంటాం. ఈ లైఫ్ అయిపోయిందా, ఈ బాడీని వదిలిపెట్టామా, మనం ఇంకొక బాడీలోకి వెళ్తుంటాం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ చేంజింగ్ వెసల్. వాటర్ ని మనం ఒక వెసల్లో నుంచి ఇంకో వెసల్లో పోస్తాము, అదే విధంగా మన సోల్ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ బాడీ ట్రాన్స్ఫర్ అయ్యే మెకానిజంలో సోల్ ఏం క్యారీ చేస్తుంది, ఆల్ ద మెమరీస్, ఆల్ ద పెయిన్, ఈ మెమరీస్, ఈ నెగిటివిటీ అంతా క్యారీ చేసుకుంటూ ఇంకొక బాడీ లోపలికి వెళ్తుంది. ఈ జర్నీని కనుక చూస్తే నథింగ్ ఈస్ యాక్సిడెంటల్, ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగట్లేదు, అన్ని కూడా మనం చూస్ చేసుకొని వచ్చాము. మనం మన స్పిరిచువాలిటీ ప్రకారంగా మనం ఏదైతే క్వాలిటీస్ నేర్చుకోవాలో ఆ క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఈ బాడీలోకి వచ్చాము. మన లైఫ్లో ఉండే రిలేషన్షిప్స్, మన మనీ ప్రాబ్లమ్స్, మన ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అది మనం చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఆ వాల్యూని నేర్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఈస్ నాట్ లెర్న్ ఫర్గివ్నెస్ నేర్చుకోకుంటే వాళ్ళ లైఫ్లోకి ఒక రాంగ్ హస్బెండ్ లేదా రాంగ్ వైఫ్ లేదా రాంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ దే హ్యావ్ టు లెర్న్ ఫర్గివ్నెస్. అప్పుడు ఫర్గివ్నెస్ నేర్చుకుంటేనే ఆ పర్సన్ లో నుంచి చేంజెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి నా లైఫ్ లో జరిగేదంతా కూడా నా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్లే అవుతున్న మెమరీ మాత్రమే. సో ఆ మెమరీస్ నుంచి హీల్ అవ్వాలి అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ఇన్స్టాల్ చేయాలి, కరెక్టా, డిలీట్ చేయాలి. ఎలాగైతే కంప్యూటర్ లో నుంచి మనం ఒక సాఫ్ట్వేర్ ని డిలీట్ చేస్తామో అదే విధంగా మన మైండ్ లో నుంచి, సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి ప్రోగ్రామ్ ని డిలీట్ చేయాలి. చేయాలంటే ఇంటర్నల్ ఫ్యామిలీ అనేది సరిగ్గా ఉండాలి. ఇంటర్నల్ ఫ్యామిలీ ఎవరు? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, ఈ మూడు మనలో ఉన్నాయి. సూపర్ కాన్షియస్నెస్ మైండ్ డైరెక్ట్ గా డివైన్ తో కనెక్ట్ అవ్వగలదు, బట్ మనం ఎప్పుడు కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఉంటాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కాన్షియస్ ఈజ్ మదర్, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ అ చైల్డ్, అండ్ సూపర్ కాన్షియస్ మైండ్ ఈజ్ అ ఫాదర్. ఈ మూడు గనక కనెక్ట్ గా ఉన్నట్టయితే, ఎప్పుడైతే ఈ మూడు సరిగ్గా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం డివైన్ తో కనెక్ట్ అవ్వగలం. సో బేసిక్ గా ఈ పర్టికులర్ వీడియోలో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వై ఆర్ వి గెటింగ్ దీస్ ప్రాబ్లమ్స్, యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్ కి మరి సొల్యూషన్ ఏంటి. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ ఈ వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి అండ్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి, ఐఎమ్ సారీ యూనివర్స్, ప్లీజ్ ఫర్ గివ్ మీ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ అని పెట్టండి. సో ఫస్ట్ గెట్ ఇన్ టు దిస్. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఏది యాక్సిడెంటల్ గా జరగట్లేదు. అది మనీ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, అది డయాబెటీస్ అవ్వచ్చు, రాంగ్ హస్బెండ్ అవ్వచ్చు, రాంగ్ వైఫ్, ఇంకా ఏదైనా సరే ఏదైతే మన లైఫ్ లోకి వస్తుంది అది ఏది యాక్సిడెంటల్ గా రావట్లేదు. మన సబ్ కాన్షియస్ మెమరీసే, మన సోల్ క్యారీ చేస్తున్న మెమరీసే ఇవన్నీ కూడా మనలోకి వస్తున్నాయి. నెక్స్ట్, ఈ కండిషన్స్ అన్ని మనమే చూస్ చేసుకున్నాం. యూ చూస్ ద కండిషన్స్ ఇన్ దిస్ లైఫ్. కొంతమంది, సార్ నాకే ఇలాంటి రిలేషన్షిప్ ఎందుకు ఉంది, నాకే ఇన్ని మనీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఇంత మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఇంత మంచి నాలెడ్జ్ ఉంది, బట్ నా లైఫ్లోకి డబ్బు రావట్లేదు, ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఎందుకు డిఫికల్టీస్ వస్తున్నాయి? ఎందుకంటే బికాస్ యూ చూస్ దిస్ కండిషన్స్. మన సోల్ జర్నీలో ఏం జరుగుతుందంటే, యూ హ్యావ్ చూజన్ యువర్ లైఫ్ అండ్ రిలేషన్షిప్. ఎస్, దిస్ ఈజ్ మై పేరెంట్, దే ఆర్ మై పేరెంట్స్, యునో, తను మా మదర్, తను నా ఫాదర్, తను నా హస్బెండ్, తను నా చైల్డ్, అన్ని కూడా మనం డిసైడ్ చేసుకుని వచ్చాం. సో యూ హ్యావ్ చూజన్ దిస్ రిలేషన్షిప్ బిఫోర్ టేకింగ్ బర్త్. బర్త్ కంటే ముందే, మనం పుట్టే కంటే ముందే ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకున్నాం. ఏ క్వాలిటీ నేర్చుకోవాలి? గ్రాటిట్యూడ్ నేర్చుకోవాలి, ఫర్గివ్నెస్ నేర్చుకోవాలి, లవ్ నేర్చుకోవాలి. అంటే నేను ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ సిస్టంలోనే ఉండాలి. అప్పుడు ఆ డిఫికల్ట్ హస్బెండ్ అవ్వచ్చు, డిఫికల్ట్ పేరెంట్స్ అవ్వచ్చు, డిఫికల్ట్ చైల్డ్ అవ్వచ్చు, వాళ్ళు ఏం నేర్పుతున్నారు? ఒక లెసన్ నేర్పుతున్నారు. ఆ లెసన్ ఏంటి? ఫర్గివ్నెస్ లెసన్, గ్రాటిట్యూడ్ లెసన్, లవ్ లెసన్, ఇవన్నీ నేర్పుతున్నారు మనకు. అందువల్లనే వాళ్ళు మన లైఫ్ లోకి వస్తున్నారు, కరెక్టా? ఎప్పుడైతే మనని మనం హీల్ చేసుకుంటామో
అప్పుడు ఆ పర్సన్ లో చేంజెస్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాట్స్ బికాస్ అవుట్ సైడ్ బట్ బికాస్ ఆఫ్ ఇన్సైడ్. నా సబ్ కాన్షియస్ మెమరీలో ఉన్నవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో చాలా మంది టఫ్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు, సిచ్యువేషన్స్, మనీ ప్రాబ్లం, మనీ ఛాలెంజెస్ లో ఉన్న వాళ్ళు, సొంత ఇల్లు లేదు ఇల్లు లేదంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా డెట్ ఉంది, ఇదంతా కూడా మనం చూస్ చేసుకునే వచ్చాం. సో దే ఆర్ చూజన్ బై యూ ఓన్లీ ఇన్ స్పిరిట్ వరల్డ్. సో మన బాడీని మనం విడిచిపెట్టిన తర్వాత స్పిరిట్ వరల్డ్ లో ఉంటాం. ఆ స్పిరిట్ వరల్డ్ లో మనం చూస్ చేసుకున్నాం, ఎస్ నేను ఈ క్వాలిటీస్ నేర్చుకోవాలి, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ లవ్, యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలంటే నేను ఈ ఫ్యామిలీకి వెళ్ళాలి. ఈ ఫ్యామిలీకి వెళ్తేనే ఐ విల్ లెర్న్ ద లెసన్. సో యూ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్, అట్లీస్ట్ ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆ సోల్ జర్నీలో ఇది నేర్చుకుంటేనే మనం ముందుకెళ్తుంటాం. నౌ వీ హ్యావ్ కమ్ టు ది స్పిరిట్ వరల్డ్. స్పిరిట్ వరల్డ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము సో దట్ విల్ లెర్న్ ది స్పిరిచువల్ వాల్యూస్, లవ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్స్ యు ఆర్ ఇన్ ద మదర్స్ హోమ్, మదర్ హోమ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుంటాయి, రైట్? అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం మదర్ ఏం చేస్తున్నారు, మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ గుర్తుంటాయి చైల్డ్ కి. బట్ యాజ్ సూన్ యాజ్ ద చైల్డ్ బర్త్ హ్యాపెన్స్, పుట్టగానే అవన్నీ మర్చిపోతారు. దట్ ఈస్ కాల్డ్ అమ్నేషియా. ఇది మర్చిపోవడం అండి. కంప్లీట్ గా మర్చిపోతారు. మనం ఏ పర్పస్ గురించి వచ్చాము, ఏ కాజ్ గురించి వచ్చాము, అన్ని మర్చిపోతాం. మర్చిపోయి అగైన్ వి గెట్ బ్యాక్ టు ద సేమ్ వరల్డ్, సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ మనీ ప్రాబ్లమ్స్, సేమ్ ఛాలెంజెస్. అవి నేర్చుకోకుండానే మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే మనం చాలా లైఫ్ టైమ్స్ వీఆర్ కమింగ్ ఇన్ దిస్, నాట్ జస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్, దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో. ఐ మీన్ సి దెర్ ఇస్ దిస్ సోల్, ఈ సోల్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది, అవుతూనే ఉంటుంది. సో ఎవరినైనా బ్లేమ్ చేయడం ద్వారా, మీరు ఇక్కడ కూర్చొని 10,000 years బ్లేమ్ చేస్తూ ఉండండి. బికాస్ ఆఫ్ మై హస్బెండ్, బికాస్ ఆఫ్ మై వైఫ్, బికాస్ ఆఫ్ మై కిడ్స్, బికాస్ ఆఫ్ మై గవర్నమెంట్, బికాస్ ఆఫ్ మై పాలిటిక్స్, బికాస్ ఆఫ్ ద పాలిటీషియన్, బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బ్లేమ్ చేస్తున్నంత మాత్రాన ఎలాంటి రిజల్ట్ రాదు, రైట్? రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నారా మై డియర్ ఫ్రెండ్స్? లేదు, రాదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనని మనం క్లీన్ చేసుకోవాలి కంప్లీట్ గా. మనని మనం క్లీన్ చేసుకుంటేనే ఆ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడతాము, రైట్? అండ్ డెత్ ఫ్రీ అవుతుందండి. డెత్, రిమెంబర్, DEATH, డెత్ ఫ్రీ. ఎందుకంటే మళ్ళీ ఈ సోల్ మళ్ళీ ఒక లైఫ్ టైమ్ లోకి వచ్చి మళ్ళీ అదన్నీ లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ లెర్న్ ఇనఫ్ లెసన్స్, రైట్? సో ఎంటైర్ హోపునోపున అంతా కూడా యూ ఆర్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ యర్ సిచ్యువేషన్స్. అన్ని సిచ్యువేషన్స్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. అండ్ హెన్స్ జస్ట్ కీప్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్, జస్ట్ కీప్ క్లీనింగ్, జస్ట్ కనెక్ట్ విత్ యర్ సబ్ కాన్షియస్. ఎస్, నా లైఫ్ లో ఈ ప్రాబ్లం జరిగింది, దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డివైన్. ఇప్పటి వరకు మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఈ ప్రాబ్లం అన్ని నేనే క్రియేట్ చేశాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. ఇవన్నీ ప్రాబ్లమ్స్ రూపంలో నాకు తీసుకొచ్చి ఇంత మంచి లెసన్ నేర్పిస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. సో ప్లీజ్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఈ కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అన్ని కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాము. చాలా మంది జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ వెరీ ఫ్యూ లిమిటెడ్ సీట్స్. సీ యూ ఇన్ ద యాక్చువల్ కోర్స్ ఇన్ హోపోనోపోనో సర్టిఫైడ్ హీలర్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I love you, universe. Thank you so much. More power to all of you.